సున్నా అనే అంకెని బ్రహ్మగుప్తుడు అనే ప్రాచీన భారతీయుడు కనుక్కున్నాడు. ఆ సున్నా అనేది ఆయన కనుక్కుని ప్రపంచానికి ఇవ్వకపోతే ప్రపంచం అడుగు ముందుకు వేసి ఉండేది కాదు అనేటటువంటిది, ఆ సున్నా కనుక్కోవడం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది ఆ వీడియోలో మాట్లాడిన వక్త చెప్పారు. సున్నా యొక్క విశిష్టత అనేటువంటిది ఎవరు తిరస్కరించడానికి వీల్లేదు. అది ఒక ముఖ్యమైనటువంటి గణిత శాస్త్రంలోనే కాదు, మొత్తం శాస్త్ర విజ్ఞానంలోనే అది ఒక ముఖ్యమైనటువంటి ఆవిష్కరణ. అది బ్రహ్మగుప్తుడు ఆనాడు కనుక్కోకపోతే ఏమై ఉండేది అన్న ప్రశ్నకే సమాధానాలు రకరకాలుగా చెప్పొచ్చు. బ్రహ్మగుప్తుడు కనుక్కోకపోతే మరొకడు కనుక్కుంటాడు కొన్నాళ్ల తర్వాత. మానవ జాతి నిప్పుని కనుక్కున్న తర్వాత ఆహారాన్ని కాల్చడం ఉడికించడం నేర్చుకుంది. ఎవడు కనుక్కున్నాడు? అతను గొప్ప శాస్త్రవేత్త కాదా? నిప్పు తయారు చేయడం అనేది వాళ్ళు ఆ రోజు కనుక్కోకపోయి ఉంటే మరొక ఖండంలో మరొక చోట మరొకడు ఆ పని చేసి ఉండేవాడు కదా. మానవ జాతి పురోగమనం ఆగిపోదు కదా. అంటే ఒక వ్యక్తిగతంగా ఒకళ్ళు సాధించిన విజయాన్ని మనం గుర్తించడం ఎంత ముఖ్యమో, వాళ్ళు కాకపోతే ఇంకెవరూ చెయ్యలేరు అనేటటువంటి ఆ వాదన చేయడం అనేటువంటిది అశాస్త్రీయం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఇది వాస్తవం. ఆ వాస్తవాన్ని న్యూటన్ గమన సూత్రాల్లో కనుక్కున్నాడు 14వ శతాబ్దంలో. 14వ శతాబ్దానికి ముందు కూడా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, కానీ దాని ఒక సూత్రంగా కనుక్కుని ఆవిష్కరించి దాని ఆధారంగా యాంత్రిక చలన సూత్రాలని న్యూటన్ కనుక్కున్నాడు. న్యూటన్ 14వ శతాబ్దంలో ఆనాడు కనుక్కోపోతే ఏమై ఉండేది? 15వ శతాబ్దంలోనే మరొకడు కనుక్కునేవాడు. 14 శతాబ్దాల పాటు అది కనుక్కోకపోతే ఏమైంది? ప్రపంచం నడిచింది కదా. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు బల్బు కనుక్కున్నాడు. 1000 ప్రయోగాలు చేసి. అంతకుముందు వోల్టా అనేవాడు కరెంటును ఉత్పత్తి ఎలా చేయాలో కనుక్కున్నాడు. వీళ్ళు కనుక్కోపోతే ఏమై ఉండేది? ప్రపంచం అంతా కరెంటు లేక అంధకారంలో ఉండిపోయేది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కనుక్కోపోతే మరొకళ్ళు కనుక్కుంటారు. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానం అంటేనే మనిషి ఈ ప్రకృతిని ఉపయోగించుకోవడం కోసం నిరంతరం దాని మౌలికమైన సూత్రాలను అన్వేషించి తెలుసుకునే పనిలో ఉండడం. రీసెర్చ్ అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే, లేని దాన్ని సృష్టించడానికి కాదు, రీసెర్చ్. ఉన్నదాన్నే కొత్తగా వెతికి పట్టుకో అని దాని అర్థం. కాబట్టి రీసెర్చ్ అనేది నిరంతరం మానవుడు తన ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి సాగుతూనే ఉంది. తన శరీరంలో సహజంగా లేనటువంటి ఒక వస్తువుని తీసుకుని దాన్ని ఒక పనిముట్టుగా మార్చుకోవడంతోటే మనిషి రీసెర్చ్ మొదలైంది. ఇంకే జంతువు చేయలేని ఆ పనిని పనిముట్లు తయారు చేసి వాటిని ఉపయోగించుకోవడం అనే ప్రక్రియ ద్వారానే మనిషి ఈ ప్రకృతితో యుద్ధం మొదలుపెట్టాడు. కొన్ని చోట్ల దాని మీద అదుపు సాధిస్తున్నాడు, కొన్ని చోట్ల ప్రకృతి తిరిగి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి నిరంతర అన్వేషణలో భాగంగా అనేక ప్రాంతాల్లో అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఏకకాలంలో వేరు చోట్ల పరిశోధనలు చేసి ఒకే నిర్ధారణలకు వచ్చిన శాస్త్రవేత్తల ఉదంతాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉన్నదాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఫలానా XYZ ఇవాళ చేయకపోతే ఎప్పటికీ మానవాళి నేర్చుకుని ఉండేది కాదు అని చెప్పడం అది అవివేకం, అశాస్త్రీయం. ఎప్పటికైనా మానవ జాతి ఇంతవరకు తెలియని దాన్ని తెలుసుకుంటూనే ఆ క్రమంలో పురోగమిస్తూనే ముందుకు పోతుంది. ఆ క్రమంలోనే మనం బ్రహ్మగుప్తుడిని చూడాలి, వరాహమిహిరుడిని చూడాలి, ప్రాచీన కాలపు మన భారతీయ విజ్ఞానాన్ని చూడాలి, మన ఖగోళ శాస్త్రాన్ని చూడాలి. అంతే గౌరవంతో ఆనాటి గ్రీకు తత్వవేత్తలు, ఆనాటి గ్రీకు శాస్త్రవేత్తలు, ఆనాటి ప్రాచీన చైనా ప్రాంతపు విజ్ఞానాన్ని, దాని శాస్త్రాన్ని, వాటిని తెలుసుకోవాలి. చైనాలో క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటికే పేపర్ వాడకం ఉండేది. భారతదేశానికి జహంగీర్ కాలం నాటికి వచ్చింది. అంతవరకు పేపర్ వాడకం లేదు. భారతదేశం ఆగిపోలేదు. చైనా ఆ రోజు 4వ శతాబ్దంలో కనుక్కున్న వాళ్ళు అప్పుడే ఆ 700 సంవత్సరాల్లో మన దాటి దూసుకుపోయింది కూడా ఏమీ లేదు. కాబట్టి కనుక్కోవడంలో ముందు వెనక ఉండడం, ఒకళ్ళు కనుక్కోపోతే మరొకళ్ళు కనుక్కోవడం, ఇవన్నీ పరిశోధనల్లో సాధ్యం. కాబట్టి లేని ఆధిక్యతని భారతీయులకి ఏ విషయంలో గౌరవం ఇవ్వాలో, ఏ విషయంలో గుర్తింపు ఉండాలో, ఏ విషయంలో మనం గర్వపడాలో అంతవరకు గర్వపడవచ్చు. కానీ భారతీయులు తప్ప మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు, మనం ఆ సున్నా కనుక్కోపోతే అసలు ప్రపంచమే అజ్ఞానంలో ఉండేది అని చెప్పడం అహంకారం. ఈ అహంకారం అనేటువంటిది ఏ రకంగానూ శాస్త్ర విజ్ఞాన పురోగమనానికి ఉపయోగపడదు. మన భారతీయులకు కూడా అది మంచిది కాదు. అందరితో కలిసి మన తెలిసిన విజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళ నుంచి విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజుకి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన అనుభవాలను ఇతరులు కూడా తెలుసుకుంటున్నారు. ఈ జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం అనేటువంటి దాని వెనకాతలో ఒక నమ్రత, ఒక వినయం ఉండాలి. అంతే తప్ప ఒక పొగరు, నేను మించిన తెలివైన వాడు ఎవడు లేడు అనే అహంకారం ఉండడం అనేటువంటిది అది మన భారతీయుల వారసత్వంలో లేదు.
ఇప్పుడు కొత్తగా కొంతమంది ప్రవేశపెడుతున్నారు. ఆ రాజకీయ కారణాలు అవి ఇప్పుడు చెప్పను గానీ, అటువంటి అహంకారం మన దేశాన్ని ఇంతవరకు ఒక్కడుగు ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ అహంకారాన్ని వదులుకుంటే నేర్చుకుంటే ముందుకెళ్తాం తప్ప, అందరికంటే నాకే ఎక్కువ తెలుసును అనుకున్నవాడు ఇంక ముందుకెళ్ళడు. అందరికంటే ఎక్కువ తెలుసును అనుకోవడంతోటే అతడి పురోగతి లేదా ఆమె పురోగతి ఆగిపోతుంది. నాకు తెలియదు ఇంకా నేర్చుకుంటాను అనే నమ్రత మన భారతదేశానికి, ముఖ్యంగా ఇందులో ఉన్న మేధావులని చెప్పేవాళ్ళకి, అంతకంటే ముఖ్యంగా భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఉన్నవి లేనివి కూడా చెబుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అర్జెంటుగా అవసరమైనటువంటి ఆ నమ్రతని అందరూ దయచేసి అలవాటు చేసుకోవడం మంచిది భారతదేశానికి, వ్యక్తులకి అని చెప్పి నేను